హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ట్రావెల్ విత్ శశి. నేనైతే పలాస పార్ట్ 1 లాగ్ చాలా లెంత్ అయింది అని చెప్పి ఈ నెమలకొండ టెంపుల్ని పార్ట్ 2 కింద ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఈ వ్లాగ్ మొత్తాన్ని చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది మీకు. ప్రజెంట్ అయితే చెట్లు అట్టు ఉన్నాయి, మీకు ఏం కనిపించదు. మీకు వెళ్ళాక మొత్తం క్లియర్గా నేనైతే చూపిస్తా వ్యూ. ఆ నెమలకొండ ఎక్కినాక మొత్తం పలాస మొత్తం మీకు కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. మనమైతే నెమలకొండ ఎంట్రన్స్ అయితే వచ్చాం. చూడండి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే నెమలకొండ. అయితే చిన్న ఘాట్ ఉంటుంది, ఆ ఘాట్ ఎక్కేద్దాం. నేను 3 years ఉన్నా కానీ ఒక్కసారి కూడా నేను నెమలకొండ దగ్గరికి అయితే నేను రాలేదు. ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు. ఇప్పుడు ఒక బ్రోక్ అయితే అడిగాను ఎట్లా వెళ్ళాలి ఏంది అని చెప్పి. ఇలా రోడ్డు మాత్రం బాగుంటాయి. మా టాక్సీ కూడా రెచ్చిపోతాడు అసలు. వా 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 వా. మళ్ళీ ఆఫ్ రోడింగ్, ఇట్లా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చేసి ఇదే అనుకుంటా, ఇదే. చూడండి ఎట్లా ఉందో. అంతా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ మీదకి వెళ్ళాలి ఇప్పుడు. ఓ నా బండి స్కిడ్ అవుతుంది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. నాకు ఎక్కడే లదాఖ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది గాయస్. మహేంద్రగిరి కన్నా దారుణంగా ఉంది రోడ్డు అయితే. ఇది 2 ways ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసేమో వాకు, లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో ఇట్లా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ మీదకి పోవాలి. ఓ ఓ ఓ ఓ. బండి అసలు కంట్రోల్లో ఉండట్లేదు, స్కిడ్ అవుతుంది ఈ స్టోన్స్ వల్ల. కమాన్ టాక్సీ, కమాన్ రా చుట్టూ. చెల్లో 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 చెల్లరా. అది 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 దాట్స్ ఇట్. మన టాక్సీ కాడికి ఈ రోడ్లన్నీ మామూలే. ఈ రోడ్లన్నీ మనోడికి మామూలే, ఎక్కేస్తాడు మనోడు. ఈజీగా ఎక్కేస్తాడు మనోడు. మీరు చూసేదానికన్నా ఇట్లా రియల్గా డ్రైవింగ్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ మజానే వేరు అసలు. అది ఓన్లీ ఎవరికైతే బైక్స్ ఇష్టమో వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ అనేది ఏందని. యా కమాన్ రా టాక్సీ, కమాన్ రా, నెవర్ గివ్ అప్ రా. పదరా 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 చోటు, పదరా. వచ్చేసినారా రే, వచ్చేసినాం, ఎక్కేసినారా బేబీ. ఈరోజైతే ఫుల్ ఆఫ్ రోడింగ్ అయింది. వాము ఏంది అసలు ఈ రోడ్లు. నాకు ఆయాసం వస్తుంది, వాటర్ కూడా లేవు నా దగ్గర. నేనైతే ఇప్పుడు నించొని తొక్కుతున్నా నా బైక్ని. వా 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 వా. కమాన్ రా టాక్సీ, పద 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 పదరా టాక్సీగా. అయ్యో నా
బాయ్. వా వా వా, ఏంది ఇంత దారుణంగా ఉన్నాయి అసలు. నేను నెమలకొండకి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను నాకైతే అర్థం కావట్లేదు. జస్ట్ వే అయితే ఉంది, నేను వెళ్తున్నా. అసలు నెమలకొండకు వచ్చానా నేను, లేదా ఏదైనా గ్రానైట్? ఓహో బండి, వామో 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 వామో, ఎట్లా స్కిడ్ అవుతుంది రా స్వామి. టాక్సీ. ఫైనల్లీ వచ్చేసినాం. చూడగా మన టాక్సీ గడైతే ర్యాంప్ ఆడిడ్డు, ఆఫ్ రోడింగ్ బచ్చాయిడు, ఆఫ్ రోడింగ్ చోటుగాడు. చూసుకోవచ్చు ఎంట్రన్స్లో టెంపుల్ చూడండి. ఇది చెప్పాను కదా, ఇదిగోండి ఇది నాగసర్పం. ఇక్కడికి ఎవరో వచ్చున్నారు, వచ్చైతే ఇక్కడ తింటున్నారు చూసుకోవచ్చు. ఇదిగోండి ఇదైతే ఇగో మీద శ్రీకృష్ణుడు ఉన్నాడు, కింద నాగసర్పం. నేనైతే బాగా అలసిపోయాను అనమాట. మనం లోపలికి వెళ్దాం పదండి. మీకు చెప్పాను కదా లార్డ్ వెంకటేశ్వర స్వామి ఉంటారని చెప్పి. మన టాక్సీ కానీ చూడండి, సెక్సీ సెక్సీ సెక్సీరా నువ్వు. ఇక్కడ నుంచి పలాస మొత్తం మీకు వ్యూ కనిపిస్తుంది, నేను చూపిస్తా. చూడండి వెంకటేశ్వర స్వామి, పక్కన వినాయక, ఆ పక్కన తల్లి పేరు అయితే నాకైతే తెలీదు కరెక్ట్గా. చూడండి ఇగోండి ఇక్కడ శివలింగం, ఇక్కడ కింద అయితే చిన్న నంది. ఇదే నెమలకొండ గాయస్. పలాసలో నేను 3 years ఉన్నా కానీ ఎప్పుడు ఇటు సైడ్ అయితే నేను రాలేదు, నేను వచ్చిందే లేదు అసలు. ఇది ఫస్ట్ టైం నేను నెమలకొండ రావడం. గాయస్ చూడొచ్చు మీరు, ఇది మొత్తం అయితే పలాస టోటల్ వ్యూ చూడండి. చూడండి ఎట్లా ఉందో, అమేజింగ్ అమేజింగ్ క్రేజీ అసలు. మొత్తం పలాస మొత్తం కనిపిస్తుంది. చూడండి మనం ఇప్పుడు వచ్చింది అట్లా అట్లా ఆఫ్ రోడ్ చేసుకుంటూ. మీకు ఒకటి నేను చెప్తా, మరి ఇది మీరు తప్పుగా తీసుకోకండి. లైఫ్లో మనకి ఏది నచ్చితే అది చేయాలి గాయస్. వాళ్ళు అది అనుకుంటారు, వాళ్ళు మన కోసం ఎట్లా అనుకుంటారు అని చెప్పి వాళ్ళ కోసం మన లైఫ్ని మనం సాక్రిఫైస్ చేసుకోకూడదు. నీ లైఫ్లో ఏదైనా నీకు ఒక డ్రీమ్ ఉంది, నీకు ఒక గోల్ ఉంది అంటే దాన్ని చెయ్యి. ఫస్ట్ ట్రై చేయడం అనేది ఒకటి ఉంటుంది గాయస్. ట్రై చేయకుండా మనం చేయలేమేమో అనుకొని మనం సైలెంట్గా ఉండిపోయి మనకు నచ్చని పని చేసుకుంటూ ఏంది అసలు ఇది లైఫ్ కాదు ఫ్రెండ్స్. లైఫ్ అంటే మనకు నచ్చేది మనం చేయడం. నీకు ఏది ఇష్టం అయితే అది చేయండి. అవతల వాళ్ళ కోసం ఆలోచించకండి. అసలు అవతల వాళ్ళు వేస్ట్, అసలు అలాంటి మూమెంట్స్ అన్నీ వేస్ట్. మీ మదర్ మీ ఫాదర్ అంతే, వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారా లేదా, వాళ్ళతో నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా, వాళ్ళని నువ్వు హ్యాపీగా చూసుకున్నావా లేదా, అంతే. అదొక్కటే ఇంపార్టెంట్. వాళ్ళ అవతలు వచ్చి మీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు, మీ కొడుకు అట్లా చేస్తున్నాడు, మీ కొడుకు అది, మీ కొడుకు ఇది అంటే అది ఫరక్ పడదు గాయస్. మీరు ఒక్కసారి సక్సెస్ అయితే చూపించండి. అది యూట్యూబ్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ఏ పనైనా సరే, ఏదైనా మీరు ఒక్కసారి వన్స్ మీరు సక్సెస్ అయ్యారంటే మీ పేరెంట్స్కి అదే హ్యాపీ.
నేను కూడా అదే చేస్తా గాయస్. నేను ఒక్కసారి సక్సెస్ అయ్యాను. ఇప్పుడు నాది చూసి కూడా చాలామంది అయితే నవ్వుకుంటున్నారు, ఏంది వీడు యూట్యూబ్ చేసుకుంటున్నాడు, వీడికి ఏం పని లేదా, జాబ్ వదిలేసి ఏంది వీడు జాబ్ చేయడా అని చెప్పి చాలామంది. నాకు అది ఇష్టం లేదు గాయస్. నాకు జాబ్ చేయడం అనేది అసలు ఇష్టం లేదు. మోటో లాగింగ్ అనేది నా డ్రీమ్. భయ్యా సన్నీ యాదవ్ని చూసినప్పటి నుంచి నా డ్రీమ్ ఇది, మోటో లాగింగ్ చేయాలి అని చెప్పి. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ నా డ్రీమ్ అట్లనే ఉంది. కనీసం 1% కూడా చేంజ్ అయ్యేదే లేదు. వేరే దీని మీదకి ఆపేద్దాం అని చెప్పి నా మైండ్ అయితే అట్లా ఫిక్స్ అయిపోయింది. ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే నేను ఎండ్ చేయాలని అనుకుంటున్నా. గాయస్, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఏదైనా మీ సపోర్ట్ ఇస్తే నేనైతే ముందుకెళ్ళగలను. నాకంటూ మీరు ఒక పుష్ ఇచ్చి మీరు ఒక బ్యాక్ బోన్లో ఉంటే నేను ఏమైనా చేస్తా. నేను ఏం చేయడానికైనా నేను సిద్ధం గాయస్. నా కట్ట కాలే వరకు నేనైతే మోటో వ్లాగింగ్ అయితే వదిలే ప్రసక్తే లేదు. నాకు సపోర్ట్ అనేది వస్తుంది, కానీ అంత వేరంగా అయితే రాదు. నాకైతే తెలుసు, ఇన్స్టాగ్రామ్లో కాదు యూట్యూబ్ అనేది 0, 10s, 100s అట్లా అయితే ఉంటుంది. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. నా కంటెంట్ కానీ నచ్చినట్టే అయితే నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఉంటా గాయస్.